ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తరువాత 15వ తేదీ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళబోతున్నారని, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైందని, ఆయన లండన్ వెళ్తూ తనతో పాటుగా ఒక ఐపీఎస్ అధికారిని కూడా తీసుకువెళ్ళబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఆ ఐపీఎస్ని ఎందుకు తనతో తీసుకువెళ్తున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి 15వ తారీఖున ఆయన లండన్ టూర్ పెట్టుకున్నారు. 13వ తారీఖున పోలింగ్ అయిపోతుంది. 14వ తారీఖున కోర్టులో హియరింగ్ ఉంది. లండన్ ఈయన వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. యాక్చువల్గా ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం నాంపల్లిలో సిబిఐ కోర్టులో హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో 2019లో, ఆ తర్వాత నెల నుంచి ఆయన మొత్తం దాన్ని మినహాయింపు పొందారు. మినహాయింపు పొంది కోర్టుకు హాజరు కావట్లేదు, వ్యక్తిగతమైన హాజరు కాకుండా మినహాయింపు పొంది హాజరు కావట్లేదు. ఆ తర్వాత ఎప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళే కానీ ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు లండన్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసలు ఎన్నికలు అయిపోగానే లండన్ వెళ్ళడం అనేది కొంత నెగిటివ్ పాయింట్. పోలింగ్ ముగిసినటువంటి 2వ రోజు ఆయన లండన్ వెళ్తున్నాడంటే అంటే ఓటమికి ముందే గ్రహించి వెళ్తున్నాడా, లేదంటే ఏమైనా సంపాదించినటువంటి సంపదని తీసుకెళ్ళి లండన్లో దాచిపెట్టుకోవడానికి వెళ్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. అసలు అది ప్రైవేట్ టూరా లేదంటే అఫీషియల్ టూరా, అంటే తన ఆస్తులను కాపాడుకోవడానికి వెళ్తున్నారన్న రకరకాల అనుమానాలు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తేనే అనేక అనుమానాలు వస్తాయి. లండన్ వెళ్తున్నాడంటే అనుమానాలు రాదు. అందులో ఎలక్షన్ పోలింగ్ ముగిసినటువంటి వెంటనే వెళ్తున్నారంటే సహజంగా అనుమానాలు వస్తాయి. పైగా ఆయన ప్రైవేటు అది టూరా లేకపోతే అఫీషియల్ టూరా అర్థం కావట్లా. ఒకటి ఆ రెండింటిలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఏం కాదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఎన్నికల కోడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్స్ లేకపోతే అఫీషియల్ టూర్లు ఉండవు. ఇప్పుడు ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి అఫీషియల్ టూర్కి వెళ్ళాడంటే అక్కడ ఏదో ఒప్పందాలు కూర్చుకోవడానికో లేదంటే అక్కడ ఏదో మీటింగులు ఉంటావో ఏదైనా ఉంటేనే అఫీషియల్ టూర్, లేకపోతే అఫీషియల్ టూర్ కాదు, అది పర్సనల్ టూర్. సో ఈయన వెళ్తుంది పర్సనల్ టూర్. పర్సనల్ టూర్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఐపీఎస్ని ఎలా తీసుకెళ్తావు? సెక్యూరిటీ కోసం ఐపీఎస్ని తీసుకెళ్లే వెసులుబాటు ఎక్కడుంది? ఇప్పుడు ఆయనేమో ఎస్ఎస్జి అనేది ఒకటి పెట్టుకున్నారు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి తయారు చేసుకున్నారు సొంతగా. దాదాపు 300 మంది వివిధ విభాగాల నుంచి తీసుకొని, పోలీసు విభాగాల నుంచి, ఆక్టోపస్ నుంచి, గ్రే హౌండ్స్ నుంచి, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని మెడికల్ లాంటి పోలీసు సిబ్బందిని, పోలీసు 300 మందిని పెట్టుకున్నాడు ఆయన. ఈ 300 మందిని మానిటరింగ్ చేసేది ఎవరు అంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తాడు. కానీ ఇటీవల కాలంలో రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఎస్పీ స్థాయి అధికారి మానిటర్ చేస్తాడు. ఇప్పుడు ఎస్పీ స్థాయి ఒక ఐపీఎస్ ఆయన ఇప్పుడు ఆయన మొత్తం మానిటరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన లండన్ వెళ్తున్నాడు కాబట్టి ఈ ఐపీఎస్ ఆఫీసర్ కూడా లండన్ వెళ్ళి లండన్లో ఆయన భద్రతను చూడాలి అనేది ఆయన యొక్క ఆలోచన. ఓకే, అసలు ఎలా వెళ్తారు? అఫీషియల్ టూర్ కానప్పుడు నువ్వు ఎలా దీన్ని ఐపీఎస్ని లేక సెక్యూరిటీ సిబ్బందిని ఎలా తీసుకెళ్తావు అనేది ఒక క్వశ్చన్. అసలు ఇలా ఎందుకు పెట్టారు, అసలు వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు? ఎస్ఎస్జి సిబ్బంది అలాగే వాళ్ళని మానిటర్ చేయడానికి ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఎందుకు పెట్టారు అని అంటే రెండో కోణం. కోర్టులో రేపు 14వ తారీఖు హియరింగ్ వస్తుంది. అసలు లండన్కి అనుమతించాలా వద్దా జగన్మోహన్ రెడ్డిని అనే దాని మీద. సో ఒకవేళ లండన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి రాడేమో అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు? 5 సంవత్సరాల పాటు ఆయన దోపిడీ చేశాడు. 5 సంవత్సరాల పాటు రకరకాల దోపిడీలు చేసి ఆ సంపదను ఆడ దాచిపెట్టుకొని అక్కడే ఉండిపోతాడేమో. ఒకవేళ ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు మే 13 పోలింగ్ సాయంత్రానికి తెలిసిపోతుంది అసలు ఏంటి అనేది. ఆ తెలుసుకున్న తర్వాత ఓడిపోతామని చెప్పి కనుక అంచనాకు వస్తే అక్కడే ఉండిపోతారేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పిల్స్ కూడా వేశారు, ఈయన అసలు పంపించొద్దు, లండన్ పంపించొద్దు, ఈయన ఇక్కడే ఉంచాలి, లండన్ పోతే లండన్లోనే ఉంటాడు, ఈయన దోపిడీ చేశారు, నెక్స్ట్ కొత్త ప్రభుత్వం వస్తే ఈయన మీద విచారించాలి కాబట్టి ఇతను పంపించొద్దు అని చెప్పి ఒక పిటిషన్ వేయడానికి కూడా రెడీ అయ్యారు. పిల్స్ వేయడానికి, పబ్లిక్ లిటిగెంట్ పిటిషన్స్ వేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో
ఇప్పుడు సెక్యూరిటీని ఎందుకు పొందుపరిచారని అంటే ఈయన సెక్యూరిటీ కూడా వస్తుంది కాబట్టి నేను మళ్ళీ తిరిగి వస్తానని గ్యారంటీ ఇవ్వడానికి అందుకు పెట్టారా అనేది. Okay. ఎందుకంటే అఫీషియల్స్ వెళ్తారు కాబట్టి, అఫీషియల్స్ ఉంటారు కాబట్టి మళ్ళీ తిరిగి వస్తాడనే గ్యారంటీ ఇవ్వడానికి ఈ పేర్లు కూడా చేర్చారా అనేది ఇంకోటి వినిపిస్తుంది. 14వ తారీఖు బహుశా ఇప్పుడు ఎవరెవరు వెళ్తారు ఏంటి అనేది అడుగుతుంది కోర్టు. అడిగినప్పుడు ఇదిగో వాళ్ళని ఐపీఎస్ ఆఫీసరు, వాళ్ళని సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ వస్తున్నారు అని అంటే కోర్టు క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బహుశా ఆ కోణం నుంచి తీసుకెళ్తున్నారా అనేది ఒకటి. ఇప్పటి వరకు ఐపీఎస్ స్థాయి అధికారిని ఎవరు తీసుకెళ్ళ. ఇప్పుడు ఆయన పోయేదే ప్రైవేట్, అన్అఫిషియల్, పర్సనల్ టూర్. అఫీషియల్ టూర్ అయితే కాదు. గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తలా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్తలేదు. అక్కడ అఫీషియల్గా ఏ కార్యక్రమాలు లేవు షెడ్యూల్ ప్రకారం. ఈయన వెళ్తుంది ప్యూర్గా ప్రైవేటు. దీంట్లో ఎవరు ఐపీఎస్ అధికారి అని అంటే ఈయన పోయేవాళ్ళు ఎవరు? ఫస్ట్ ఐపీఎస్ సంబంధించి ఇక్కడ మనం ఐపీఎస్ సంబంధించి తీసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్సి గ్రూప్ అయితే ఆ విభాగానికి ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి సీనియర్ ఐపీఎస్, మామూలు ఐపీఎస్ కాదు, సీనియర్ ఐపీఎస్ అధికారి. అడ్డాడ బాబూజీ ఆయన పేరు, అడ్డాడ బాబూజీ. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎస్ఎస్జి గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారో, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని, దానికి అధిపతిగా ఉంది ఎవరని అంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అడ్డాడ బాబూజీ. ఏకంగా ఈయన్నే విదేశాలకు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? ఓఎస్డి, ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్, సిఎస్ఓ చిదానంద రెడ్డి, సెక్యూరిటీ అధికారులు మహబూబ్ బాషా, బొడ్డేపల్లి మురళి, అడిషనల్ పిఎస్ నాగేశ్వర్ రెడ్డి, వీళ్ళు వెళ్తున్నారు. ఈ మొత్తం సెక్యూరిటీ సిబ్బంది కానీ, ఓఎస్డి కానీ, లేదంటే ఈ మొత్తం ఉద్యోగులను తీసుకుంటే కనుక పిఎస్ నాగేశ్వర రెడ్డి వీళ్ళందరూ చూస్తుంటే కనుక ఒక అఫీషియల్ టూర్కి వెళ్తున్నట్టు ఉంది. వీళ్ళ పేర్లన్నీ మెన్షన్ చేసి పలానా వాళ్ళు వెళ్తున్నారంటే భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈయన ఓఎస్డి ఎస్ఎస్జి గ్రూప్ ఓఎస్ ఇన్ఛార్జి సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆయనతో పాటు ఈ సిబ్బంది వీళ్ళందరూ వెళ్తున్నారంటే ఇది అఫీషియల్ టూర్ కింద వస్తుంది. యాక్చువల్గా ఎన్నికల కోడ్ ఎప్పటిదాకా ఉంది? జూన్ 4 దాకా ఉంది. జూన్ 5వ తారీఖు నుంచి రిలాక్సేషన్ చేస్తారు ఎన్నికల కోడ్ని. జూన్ 4 దాకా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వ ధనంతో ఈ టూర్ని ఏర్పాటు చేసుకుంటాడు అనేది ఒక ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ డబ్బుతోటి వెళ్ళడానికి లేదు. నువ్వు పర్సనల్ టూర్ పెట్టుకో ఒకవేళ కోర్టు అనుమతిస్తే, కానీ ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి అది అఫీషియల్ టూర్ అవుతుంది. అఫీషియల్ టూర్కి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఛాన్స్ లేదు. సో దాని మీద ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి. మొత్తం మీద సీనియర్ ఐపీఎస్తో పాటు అనేక మందిని తీసుకెళ్తున్నారు. మరి ఇది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది ఈ టూర్ మీద, కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. ఎటువంటి తీర్పు వస్తుంది అనేది చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.